హాయ్ ఫ్రెండ్స్, బాడీ బిల్డర్స్లో కూడా గైనకోమాస్టియా వస్తుందా? దీని గురించి ఇవాళ ఒక డిస్కషన్. జనరల్గా అందరికీ అజంప్షన్ ఏంటంటే బాడీ బిల్డింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు, సో గైనకోమాస్టియా అనేది ఒక కాన్సెప్ట్. కాకపోతే ఏమవుతుంది అంటే కొంతమంది ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది దే ఆర్ స్టార్టెడ్ యూజింగ్ సింథటిక్ స్టెరాయిడ్స్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు రీసెంట్గా ఒక ఓపీకి ఒక పేషెంట్ ఒక క్లయింట్ వచ్చారు. ఇనీషియల్గా తను అంటే జిమ్ వర్కౌట్స్తో స్టార్ట్ చేశాడు. తన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేసుకుని చేస్తాడు. బట్ ఎప్పుడైతే తను ఎక్కువ రిజల్ట్స్ తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ చూడలేదు, హీ షిఫ్టెడ్ టువర్డ్స్ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్. అంటే కొంతమంది అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళు సింథటిక్ స్టెరాయిడ్స్ తీసుకోమని చెప్పారు. సో హీ స్టార్టెడ్ యూజింగ్. అప్పుడు దాకా తనకి ఏమీ చెస్ట్ ఎన్లార్జ్మెంట్ అది ఏమీ లేదు. బట్ వెన్ హీ స్టార్టెడ్ యూజింగ్ దట్, హీ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ హీస్ మజిల్ బిల్డ్ అవ్వడం, తను ఇది అవ్వడం, అంత ఫిట్నెస్ అది బాగుందని హీ స్టార్టెడ్ కనుక్కుంది. సో అది ఎప్పుడైతే కొద్దిగా ఎక్సెస్ అయ్యిందో, దెన్ హీ స్టార్టెడ్ నోటీసింగ్ హిస్ చెస్ట్ ఎన్లార్జ్, ఇప్పుడు బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం అది నోటీస్ చేసి. సో అప్పుడు దెన్ హీ స్టార్టెడ్ ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటా ఉన్నాడు. తనకి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఈవెన్ దో హీఈస్ డెవలపింగ్ వెల్, అంటే మజిల్స్ డెవలప్ చేసి అంతా బాగున్నా, హీ స్టార్టెడ్ లూజింగ్ హిస్ కాన్ఫిడెన్స్. టైట్ ఫిట్ డ్రెస్సెస్ వేసుకోలేకపోవడం, ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే అవాయిడ్ చేయడం, ఇవన్నీ స్టార్టెడ్ జరగడం మొదలుపెట్టింది. సో కొద్దిగా రీసెర్చ్ చేసి హీ కేమ్ టు అస్. మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్లియర్గా తనకి గ్లాండ్ అంటే ఇది అసలు ఎందుకు జరుగుద్ది ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్లో అంటే, వీళ్ళు సింథటిక్ స్టెరాయిడ్స్ అని యూజ్ చేస్తారు. ఈ స్టెరాయిడ్స్ మజిల్ మాస్ని పెంచడానికి, స్టామినా పెరగడానికి యూజ్ చేస్తారు. ఇవి ఎక్సెస్ అయినప్పుడు, అంటే సరిగ్గా కంట్రోల్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ మానిటరింగ్ లేకుండా వీళ్ళు ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ ఆర్టిఫిషియల్ టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో అది లివర్లో ఎరోమేటేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్. ఈ ఈస్ట్రోజన్స్ బ్రెస్ట్ గ్లాండ్ని ప్రొలిఫరేట్ చేస్తాయి, అంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ డెవలపింగ్ అండ్. సో తను ఎంత చెస్ట్లో మజిల్స్ డెవలప్ చేసినా కూడా అది షో ఆఫ్ చేయడానికి లేకుండా. సో తన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు. దెన్ వీ డయాగ్నోస్డ్ ఇట్ యాజ్ గైనకోమాస్టియా. వి టోల్డ్ హిమ్ దట్ హీ హ్యాస్ టు స్లోగా దాన్ని తగ్గించుకోవాలి, స్టెరాయిడ్ యూసేజ్. సో హీ స్టార్టెడ్. తర్వాత వీ డిడ్ ద సర్జరీ. నౌ హీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. సో మై అడ్వైస్ టు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ ఏంటంటే, వెనెవర్ యూ యూజ్ దీస్ స్టెరాయిడ్స్, ఇట్ హ్యాస్ టు బీ అండర్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ మానిటరింగ్ ద్వారానే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కింద ఇవన్నీ చేయించుకున్నట్టయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని వీ కెన్ అవాయిడ్. ఓకే, సో ఇఫ్ యూ ఫీల్ అంటే ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా ఇలా గైనకోమాస్టియా గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు డిఎం. థ్యాంక్ యూ.